శ్రీ దత్తాత్రేయ చరిత్ర గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం. యుగమాల దత్త, యుగ యుగాల దత్త, శ్రీదత్త, జయదత్త, జయ జయ దత్త, అమృత దివ్య అవతారమూర్తి నమో నమః. శ్రీ దత్తాత్రేయ గురు చరిత్రలో యజ్ఞములలో కొన్ని రకాలు, వాటి వివరణ గురించి ఈరోజు తెలుసుకుందాం. యజ్ఞములు పలు విధములు. కొన్ని పదార్థములతో చే యజ్ఞములు, వీటిని ద్రవ్య యజ్ఞములు అంటారు. యజ్ఞములలో ముఖ్య యజ్ఞమయ్యేవి తపోయజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ప్రాణయజ్ఞము, ద్రవ్య యజ్ఞము. మొదటగా తపోయజ్ఞం గురించి తెలుసుకుందాం. తపస్సుని ఆధారంగా చేసుకునేది తపోయజ్ఞం. ఇందులో తన సర్వేంద్రియాల ద్వారా తన శక్తిని మనోనేత్రం అనే అగ్నిలో ఆహుతి చేయడం. ఈ తపోయజ్ఞం వలన శ్రీమన్నారాయణి యొక్క పూర్ణ శక్తి లభించును. సృష్టి స్థితి లయలపై పట్టుగలుగును. వీరి కాలం స్థిరం కాలానికి అతీతం. ఈ విధమైన తపోయజ్ఞములు కృతయుగంలో జరిగినట్లు గ్రంథముల్లో తెలుపుచున్నారు. అతీతమైన శ్రీమన్నారాయణ యొక్క శక్తులను యజ్ఞంలో పొందేవారు. ఈ కోవకు చెందినవాడే ప్రహ్లాదుడు. ఈ తపోయజ్ఞంను ఆటంకపరచబోయి పలు శాపాలకు, భయంకర మరణాలకు గురి అయినారు. కృతయుగం, త్రేతాయుగంలో ఈ తపోయజ్ఞములు అధికంగా జరిగేవి. ద్వాపర యుగంలో ప్రారంభంలో ఈ తపోయజ్ఞంలో అధికంగాను, మధ్య భాగంలో తక్కువగాను జరిగినవి. తపోయజ్ఞం చేసిన ఒక మునీశ్వరుణ్ణి హేళన చేయుటకు ప్రయత్నించి ఒక వర్గం వారు వర్గ శాపానికి, తద్వారా కులశాపాన్ని పొందారు. ఈ తపోయజ్ఞం అత్యంత శక్తివంతమైనది. జ్ఞానయజ్ఞం గురించి తెలుసుకుందాం. ఈ యజ్ఞంలో జ్ఞానమే అగ్ని, ఇంద్రియములు ఇంధనములుగా ఉపయోగించరు. ఇక్కడ ఇంధనం అనగా నెయ్యి. ఈ జ్ఞానయజ్ఞం ఎవరైనాను చేయవచ్చును. దీని వలన జ్ఞానం సిద్ధించును. జ్ఞానం వలన మోక్షం సిద్ధిస్తుంది. మోక్షం వలన పరమాత్మతో ఐక్యం కలుగుతుంది. జన్మ సార్థకతకు ఈ యజ్ఞం ముఖ్యం. దీనివల్ల సిద్ధి కలుగుతుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో ఈ జ్ఞాన యజ్ఞములు అనేక మంది చేసినారు. భీష్ముడు జ్ఞాన యజ్ఞం చేసిన వాడే. ఇప్పుడు ప్రాణయజ్ఞం గురించి తెలుసుకుందాం. పురుషుడు అంటే మనిషి అని అర్థం. 1 ప్రాణము, 2 ఆపానము, 3 వ్యాసము, 4 ఉదానము, 5 సమానము. ఈ పంచ ప్రాణ స్థానాలను ఉపయోగించి చేయు యజ్ఞంను ప్రాణయజ్ఞం అంటారు. ఈ ప్రాణయజ్ఞంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించి కుంభకము పొందుదురు. దీనివలన కుడి ముక్కులోని సూర్యనాడి, ఎడమ ముక్కులోని చంద్రనాడి ఉచ్చ స్థితికి వచ్చి సుషుమ్న నాడి పనిచేయును. దీనివలన సమాధి స్థితి కలుగుతుంది. పురుషునికి శ్రీమన్నారాయణ దర్శనం కలుగుతుంది. ముమ్మడి వరంలో బాలయోగి అనే పురుషుడు ఈ యజ్ఞం ద్వారా సమాధి స్థితిని పొందడం జరిగింది. గత యుగాలలో ఈ విధమైన యజ్ఞములు జరిగేవి. ఈ యజ్ఞంలో తదాత్మీయ స్థితిని పొందేవారు. ద్రవ్య యజ్ఞం గురించి తెలుసుకుందాం. ద్రవ్య పదార్థాలను యజ్ఞంకు ఉపయోగించి చేయు యజ్ఞంను ద్రవ్య యజ్ఞము అంటారు. దీనిలో నెయ్యిని ప్రధాన పదార్థముగా ఉపయోగిస్తారు. వేద మంత్రాలతో ఈ యజ్ఞం చేసిన ఎడల యజ్ఞ ఫలము యజ్ఞకర్తకి దక్కుతుంది. ద్వాపరంలో దీనిని ఆచరించి సంతాన ప్రాప్తిని, మనోవాంఛా సిద్ధిని అనేకులు పొందినట్లు గ్రంథం వలన తెలుస్తుంది. యజ్ఞ స్థలమును ఆవరించి దేవతలు ఉంటారు. వీరిలో తదాస్తు దేవతలు ముఖ్యులు. ఈ యజ్ఞం వలన కలుగు పుణ్యం వారి ముందు తరముల వారికి కలుగుతుంది. ఈ యజ్ఞముల యొక్క ప్రాశస్త్యాన్ని షిరిడి సాయిబాబా చెప్పడం జరిగింది. తన ధునిని ఆయన ఈ ద్రవ్యయజ్ఞంతో ప్రాణయజ్ఞంతోనూ పోల్చినారు. ఇదండి యజ్ఞముల గురించి కొంత వివరణ. కార్తవీర్యార్జున్ గురించి, అతని జననం గురించి తెలుసుకుందాం. శ్రీమన్నారాయణ అలంకార భూషణము, ఆయుధము సుదర్శన చక్రం. ఈ చక్రాన్ని శంకరుడు శత్రు సంహారానికి నిర్మించి శ్రీహరికి ఇస్తాడు. ఇది శివ సంకల్పితం. ఒకనాడు ఈ సుదర్శనుడు అహంకారి అయి స్వగర్వం చూపగా శ్రీమన్నారాయణుడు ఈ సుదర్శనుని భూలోకంలో మానవ జన్మ ఎత్తుగాక శపించి తత్శాపం కారణంగా
ఈ సుదర్శనుడు భూలోకంలో 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడిగా జన్మించాడు. ఈ కార్తవీర్యార్జున మహారాజు వలన పాలన అత్యంత ఆనందభరితంగా సాగింది. ఈ మహారాజు పాలనలో ప్రజలు చాలా సుఖపడ్డారు. 10 తలల రావణ బ్రహ్మ కూడా ఓడిపోయాడు. శ్రీ దత్తప్రభు వద్ద వేదరహస్యములను, మంత్ర, యంత్ర, తంత్రశాస్త్రములను అభ్యసించాడు. చివరగా శ్రీ దత్తాత్రేయుని వద్ద ఒక శాపం, ఒక వరమును కూడా పొందాడు. ఆ వరం ప్రకారం కార్తవీర్యార్జుని దత్తాత్రేయుడు కానీ ఆయనంతటి వ్యక్తి చేతిలో కానీ మరణం కలిగినట్లు వరం పొందినాడు. అనగా విష్ణు అంశ శక్తి చేతిలో మాత్రమే మరణం కలిగినట్లు వరం పొందాడు. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో అద్భుతమైన కామధేనువు ఉన్న విషయం కార్తవీర్యార్జునికి తెలిసింది. ఒకసారి కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షికి తన కబురుగా పంపి ఆ కామధేనువుని అడిగాడు. దానికి జమదగ్ని మహర్షి తిరస్కరించాడు. అంతటా ఆగ్రహోద్యుడై జమదగ్ని ఆశ్రమంపై యుద్ధం నాకు పూనుకొని వెళ్ళాను. జమదగ్ని మహర్షి తన తపోశక్తితో కార్తవీర్యార్జుని నిలిపివేయగా కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని అవమానించి వెళ్ళిపోయాడు. జమదగ్ని మహర్షి కుమారుడు పరశురాముడు. తపోవనం నుండి తిరిగి వచ్చిన పరశురామునికి ఆశ్రమంలో తన తండ్రికి జరిగిన అవమానం తెలిసింది. విష్ణు అంశతో పరశురామునిగా అవతారం ఎత్తిన ఆ పరశురామునికి ఉగ్రత్వం ఎక్కువ. ఈ పరశురాముడు సుదీర్ఘకాలం తపస్సు చేసి శివుని మెప్పించి శివశక్తిని పొందినాడు. ఆ తదుపరి సుదీర్ఘకాలం తపస్సు చేసి నరసింహుని మెప్పించి నరసింహుని అనుగ్రహం పొందినాడు. పరశురామునికి నరసింహుడు పరశుని బహుకరించాడు, అనగా గొడ్డలి. నరసింహుని వలన తనకు లభించిన పరశుకి వామాచార పద్ధతిలో శాక్తేయ శక్తిని అనుసంధానం చేసెను. ఈ పరశుని దుష్ట శక్తులకై పరశురాముడు ప్రారంభించాడు. తండ్రికి ఒక క్షత్రియుడు అయిన కార్తవీర్యార్జుని వలన జరిగిన అవమానం తెలిసి పరశురాముడు తీవ్ర కోపి అయి తన ఆయుధం తీసుకుని వెళ్ళి కార్తవీర్యార్జుని యొక్క బాహువులను ముందుగా నరికి ఆ తదుపరి అతనిని వధించాడు. ఆనాటి నుండి క్షత్రియ జాతిపై యుద్ధం ప్రారంభించాడు. ఈ యుద్ధానికి పూర్వం పరశురాముడు దత్తాత్రేయుని వద్దకు వెళ్ళి స్త్రీశక్తిని పొందు విషయంలో, అనగా త్రిపురాదేవి అనుగ్రహం ఎలా పొందాలో తెలుసుకున్నాడు. పరశురాముడు దత్తాత్రేయుల వారి నుండి త్రిపురాదేవి యొక్క మూల శక్తి మహత్యమును భక్తి చేత తెలుసుకుని పరశురాముడైనాడు. పరశురాముని శరీరం పులకరించింది. ఆనందభరితుడై దత్తాత్రేయ మహర్షికి ప్రణామం చేసి ఇట్లనెను: గురుదేవా, నీ దివ్యమైన బోధతో నేను ధన్యుడినైతిని. నీ వలన ఈ సృష్టి రహస్యమును, త్రిపురాదేవి యొక్క శక్తి రూపము, శక్తి రహస్యమును తెలుసుకున్నాను. ఈ త్రిపురా శక్తిలోంచి ఉద్భవం యొక్క ప్రభావమే ఈ సృష్టి మూలం, ఆధారం అని తెలుసుకున్నాను. మీ అనుగ్రహం వలన నా జన్మ ధన్యమైంది. నాకిప్పుడు సమస్తము గోచరించుచున్నది. గురుదేవా, మీ కృప వలన ఆ త్రిపురాదేవి మహత్యం వింటిని. అందువలన ఆ త్రిపురాదేవిని ఉపాసించ నిర్ణయించి తిని నాకు దయతో ఆ త్రిపురాదేవి యొక్క ఉపాసన ప్రసాదించవాలని ప్రార్థిస్తున్నాను అని పరశురాముని అభ్యర్థన విని దత్తాత్రేయుడు పరశురామునికి దేవీ ఉపాసనకు సమయం ఆసన్నమైందని గ్రహించి త్రిపురాదేవి దీక్షను ఒక శుభముహూర్తాన శ్రీ దత్తాత్రేయుడు పరశురామునికి సాంగోపాంగముగా మంత్ర, తంత్ర, యంత్ర పూర్వకంగా ప్రసాదించెను. ఈ దీక్ష పొందిన పరశురాముని అంతఃకరణము శుద్ధి పొందెను. శ్రీ దత్తాత్రేయుని వద్ద సెలవు తీసుకుని పరశురాముడు మహేంద్ర పర్వతమునకు వెళ్ళెను. పూజ మంత్రజపములను శ్రద్ధతో ఆ త్రిపురాదేవిని అనుక్షణం విడవకుండా జపంతో జపించాడు. పరశురాముని పట్టుదలకు భక్తికి మెచ్చి ఆ త్రిపురాదేవి సాక్షాత్కరించింది. ఆ శక్తిని నేత్రములతో గాంచి పరశుడై త్రిపురాదేవిని పరశురాముడు స్తుతించెను. తన 12 సంవత్సరాల తపస్సు ఫలించినందుకు సంతోష పరవశుడై పరశురాముడు తన తండ్రి గారి ఆశ్రమమైన
జమదగ్ని ఆశ్రమంలోకి తిరిగి వచ్చాడు. ఆ తరువాత కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమంలో సృష్టించిన విపత్కర పరిస్థితులు తెలుసుకుని వాడై తన ఆయుధం చేతబూని కార్తవీర్యార్జునుని వధించాడు. దానితో పరశురాముని క్రోధం చల్లారలేదు. లోకంలో ఉన్న యావత్ క్షత్రియులను సంహరించబోనాడు. 21 మారు లోకంలోని క్షత్రియ జాతిని హతమార్చాడు. గర్భములలో ఉన్న క్షత్రియ పిండములను సైతం విడిచిపెట్టకుండా హతమార్చాడు. అయినను ఆయన క్రోధం చల్లారలేదు. ఆ క్రోధావేశంలో ఉండగా సీతా పరిణామ సమయంలో శ్రీరామచంద్రుని వద్దకు అనగా వివాహ సభకి వచ్చాడు. ఈ పరశురాముడు సహజంగా తన క్షత్రియుల పట్ల పగ కక్షలతోనూ తనకు సహజంగా గల ఉగ్రత్వం వలన శ్రీరామచంద్రుని అవమానింపబోయి శ్రీరామచంద్రుని నిజ రూపంగాంచి తనకు తానుగా అవమానింపబడి పశ్చాత్తాప హృదయుడై శ్రీరామచంద్రుని వద్ద సెలవు తీసుకుని తిరిగి వెనుకకు ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యంలో సంవర్త మహాముని ఆశ్రమంలో విశ్రమించాడు. ఆ మరునాటి సూర్యోదయ కాలంన సంవర్తముని పరశురాముని యొక్క మానసిక స్థితిని తెలిసి తత్వబోధ చేశాడు. కానీ మానసిక బాధ పశ్చాత్తాపంతో అన్యమనస్కుడై ఉన్న పరశురామునికి సంవర్తముని బోధనలు బోధపడలేదు. అటు నుండి తన ఆశ్రమంనకు ప్రయాణం ప్రారంభించాడు. మార్గ మధ్యంలో సంవర్తముని బోధనలు అర్థం చేసుకున్నటకు ప్రయత్నించాడు. కానీ అవేవి తనకు అర్థం అవడం లేదు. అకారణంగా ఆ బోధనలకు అర్థం శ్రీ దత్తాత్రేయులు మాత్రమే చెప్పగలరని భావించి పరశురాముడు తన పరశుతో సహా మరలా దత్తాత్రేయుని వద్దకు వెళ్ళాడు. గురుదేవా, నమస్సులు. తమ వద్ద త్రిపురాదేవి ఉపాసన తీసుకుని వెళ్ళిన నేను ఊహించని ఒక సంఘటన వలన 21 మారు క్షత్రియులను సంహరించి వాళ్ళ రక్తంతో తర్పణం చేశాను. శ్రీరామచంద్రుని సన్నిధిలో అవమానం పొందాను. ఆ తదుపరి అవధూత శిరోమణియగు సంవర్త మహాముని దర్శనం లభించింది. నా మనసుని గ్రహించి నాకు అమృతంతో సమానమైన తత్వజ్ఞానం బోధించిరి. దీని వలన నాకు అద్భుతమైన ఉపశాంతి లభించింది. కానీ నా సందేహములను నివృత్తి చేసుకున్నటకు వారి వద్దకు వెళ్ళగా వారు తమ వద్దకు వెళ్ళమని ఆదేశించారు. వారి ఆజ్ఞను అనుసరించి మీ వద్దకు నేను వచ్చి తిని తమ ముఖార విందం నుండి భగవతి త్రిపురాదేవి యందు భక్తి ప్రభావము జాగృతం చేయు మహత్యమును ఇంతకు ముందు విని ఇంటిని. ఆ త్రిపురాదేవి సాక్షాత్తుగా తమ స్వరూపమే. అది నిరంతరము నా హృదయంలో నీరాజమానమై ఉన్నది. పూర్వకాలం నేను యజ్ఞముల ద్వారా దేవతల మన్నలను పొంది ఇంటిని. కానీ సంవర్తముని తత్వబోధనలు విన్న పిదప యజ్ఞయాగాదుల కంటే గొప్ప విషయములు మరికొన్ని ఉన్నాయని తెలుసుకున్నాను. వాస్తవంలో అది అంతయు ఫలరహితమని సంవర్తముని వలన తెలుసుకున్నాను. ఏదైతే సుఖము ఆనందం అనుభవిస్తున్నానో అది అంతయు దుఃఖమని సంవర్తముని బోధ చేశారు. అంతేగాక సుఖానంతరం దుఃఖము ప్రారంభమగునని తెలిసినది. ఏది సుఖమని భావిస్తామో అది భ్రాంతి అని తెలిసింది. ఏది భ్రాంతి అని భావిస్తామో అది శూన్యమని తెలిసినది. ఏది శూన్యమని భావిస్తామో పదార్థరహితము, జీవరహితము, వాయురహితమని తెలిసినది. ఈ వాయురహితము బంధ విముక్తి అని తెలిసినది. ఈ బంధ విముక్తి నిర్వికార నికల్పం అని తెలిసినది. సంవర్తముని పరమ శాంతమూర్తి. వారు కర్తవ్య కర్మల నుండి ఎప్పుడో విముక్తులైనారు. వారు సర్వకర్తముల నుండి విముక్తులై అమృతానందమయమైన ప్రేమతత్వమును పొందినారు. ప్రేమ వలన జనించిన ఆనంద సాగరంలో నిత్యానందం పొందుచున్నారు. వారు ఈ విధమైన ఆత్మానంద స్థితిని ఎలా పొందారు? నాలో ఏర్పడిన తత్వచింతనలోని సందేహాలకు తమరు నివృత్తిని నొసంగగలపాలని గురుదేవ దయ ఉంచి ఈ విషయములందరి రహస్యము అనే కాలసర్పము కాటివేసినది. ఆ విష ప్రభావంతో మానసిక సంతోషాన్ని కోల్పోయాను. నన్ను కాపాడండి అంటూ పరశురాముడు దత్తాత్రేయుని వేడుకొన్నాడు. తన దివ్య దృష్టితో దత్తాత్రేయుడు పరశురాముని గ్రహించి తన అమృత హస్తములతో పైకి లేపి
తన తపోజలాన్ని మంత్రించి పరశురాముని శిరస్సుపై చల్లి, పరశురామ, నీకింతటి సద్బుద్ధి సంప్రాప్తమైనది, ధన్యుడవు. ఉపాసనాది క్రియల ద్వారా పుణ్యవంతుడైన మానవుడు పవిత్రుడై పరమ పదమును పొందుతాడు. త్రిపురాదేవి అందరి హృదయాల్లో విరాజిల్లుచుండెను. ఆ దేవిని శరణు వేడిన భక్తునికి మూర్తిమతి అవుతూ మృత్యుపాసం నుండి విముక్తుడివి చేస్తున్నది. ఎంతవరకు మానవుని ప్రారాబ్ధ రూప పిశాచ భయము తొలగదో అంతవరకు సుఖప్రాప్తి సంభవించదు. భయంకర విష జ్వాలలతో శరీరం యొక్క అంగ ప్రత్యంగములు దహించబడుచుండు వానిని కర్తవ్య రూపమైన కాలనాగుతో కరువబడిన వానికి ఆనందమెట్లు సమకూరుతుంది. పరశురామ, ఈ ప్రపంచమంతయు కర్తవ్య రూపపు కర్మ యొక్క సాంగత్యములో మోక్షం నొందుచు అంధీభూతమవుచున్నది. ఈ అంధీభూతం వలన మానవులకు ధర్మ మార్గము, శ్రేయో మార్గము కనబడడం లేదు. కావుననే ప్రతిసారి మానవుడు పాపకర్మలను చేయుచు పాప ఫలము పొందుచున్నాడు. సంసార ఆసక్తులై, కళ్యాణ కాముకులై, కర్తవ్య రూపమైన విషమును త్రాగి మోహగ్రస్తులై పాపకర్మలతో పాప మార్గం పొందుచున్నారు. పరశురామ, నీ హృదయంలో సద్విచారోదయము అయినది. నీవు ధన్యుడవు. విచారమే కళ్యాణమునకు కారణము, శ్రేయోప్రాప్తికది ప్రథమ సోపానము. విచారం వలన ఆలోచన జనిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వలన దైవత్వం గోచరిస్తుంది. దైవత్వం వలన మోక్షం సిద్ధిస్తుంది. మోక్షం వలన జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. జీవాత్మ చేరాల్సింది ఈ పరమాత్మలోనే. విచారము, ఆలోచన లేక మానవులు కష్ట నష్టాలు పొందుచున్నారు. ఎవరు విచార ఆలోచనల వలన వివేకం పొందుతారో అట్టి వారు ఆనంద రూపమగు ఫలమును పొందుతారు. దైత్యులు, రాక్షసులైన వారు అవి చారము కారణంగానే నష్టం పొందిరి. దేవతలు ఆలోచన విచార నిష్ఠులగుట చేత అన్ని విధముల సుఖ సంతోషములు కలిగిరి. ముఖ్యంగా వారు తమ యొక్క మనీషను ఉపయోగించుకొని విష్ణువుని ఆశ్రయించిరి. దాని పారవస్థానము వలన వారు రాక్షసులను జయించిరి. ఆలోచన విచారమే సుఖరూపపు వృక్షమునకు బీజం వంటిది. దీని వలననే సుఖరూప వృక్షము చిగురించి సుఖఫలమును ఇస్తుంది. ఈ ఆలోచన విచార శ్రేష్టత్వంతోనే బ్రహ్మదేవుడంతటి గొప్పవాడయ్యను. దీని వలనే విష్ణువు సర్వపూజ్యుడయ్యాడు. ఈ ఆలోచన విచార శక్తి వలనే ఈశ్వరుడు సర్వేశుడయ్యాడు. బుద్ధిమంతులలో ఉన్నతుడైన శ్రీరామచంద్రుడు ఒకానొక సమయంలో ఆ ఆలోచన విచారముల వలనే అతి సామాన్యమైన కోతులతో సముద్రంనకు వారధి వేయించి రాక్షస సంహారం గావించి లంకాధీసుని వధించి తన సీతను చేపట్టాడు. ఈ విధమైన ఆలోచన విచారం ఒకానొక సమయంలో లోపించినందుననే శివుడు భస్మాసురునికి అభయహస్తమిచ్చి చిక్కుల్లో పడ్డాడు. ఈ ప్రపంచంలో ఆలోచన విచార శక్తి లేకపోయిన ఎడల జీవి స్వనష్టానికి గురి అవ్వక తప్పదు. బుద్ధిమంతులైన మానవులు ఆలోచన విచారములను ఎప్పుడు విడువరు. అట్టివారే నిజమైన భాగ్యవంతులు, ఆనందవంతులు. వారికి ఎప్పటికీ విపత్తు రాదు. ఆలోచన విచారముల వలన ధర్మము అవగతమవుతుంది. ఎప్పుడైతే ఈ ధర్మము చేజిక్కినదో ఆ సమయం నుండి కష్టములు మాయమైపోయి సంతోషములు ప్రాప్తిస్తాయి. ఈ ధర్మదేవతే త్రిపురాదేవి. ఈ దేవి కృప పొందిన వారికి కష్టములు ఉండవు. అధర్మమే అన్ని బాధలకు, కష్ట నష్టములకు కారణము. ఈ తల్లి శక్తి గురించి గతంలో నీకు నేను వివరించి ఉన్నాను అని దత్తాత్రేయులు పరశురామునితో చెప్పారు. దత్తదేవుని మాటలను విని పరశురాముడు ఇట్లు ప్రశ్నించెను. గురుదేవా, మీరు చెప్పిందంతా సత్యమే. ప్రజలకు విచారణ, ఆలోచన శక్తులు లోపించుట వలన అధర్మ దేవత ప్రాప్తించి పాప ఫలితాలను పొందుచున్నారని చెప్పిరి. మరి మానవులకి
ఈ సత్య ఆలోచన విచారము కలిగించే శ్రవణం ఎట్లు ప్రాప్తించును అని అడిగాడు. ప్రపంచంలో దుఃఖముచే మగ్గుచున్న ప్రజలెందరో కలరు. అడుగడుగున ఆపదలకు గురి అగుచున్న వారికి ప్రాప్తి ఎందుకు లభించదు? దయచేసి తెలుపవలసినదిగా పరశురాముడు శ్రీ దత్తాత్రేయుని వారిని వేడుకొన్నాడు. పరశురామ, నీకు ఆ రహస్యం తెలుపుతాను. సత్పురుషుల సాంగత్యమే దీనికి మూల కారణము. ఈ సత్సంగమే పరమార్థ ఫలప్రాప్తికి బీజము. ఈ సత్పురుషుల వలన శ్రవణం ప్రాప్తిస్తుంది. ఈ శ్రవణం వలన సత్ ఆలోచన, సత్విచారము ఏర్పడుతుంది. అవధూత శిరోమణి అయిన సంవర్త ఋషి సాంగత్య శ్రవణం వలననే నీకు ఈనాడు ఈ తత్వబీజం లభించింది. దుఃఖం అనేది పాపకర్మ ఫలితం. దీనిని మనుషుడు తొలగించుకోలేడు, తప్పించుకోలేడు. అజ్ఞానంలో సర్వ పాపకర్మలు జనిస్తున్నవి. సమస్త బాధలకు ఈ అజ్ఞానము తల్లి. ఈ అజ్ఞానం నుండి అంధకారం పుడుతుంది. ఈ అంధకారం వలన మానవుని జ్ఞాన నేత్రం మూతపడిపోయి అజ్ఞాన నేత్రం తెరవబడి రాక్షస ప్రేరణతో మరింతగా పాపకర్మలు పెరుగుచున్నవి. ఈ సందర్భంలో నీవు కర్మ, దాని శక్తి తెలుసుకోవాల్సి ఉంది. మానవుడు కర్మ కారణంగా కష్టాలు పొందుతున్నాడు. కర్మ పూర్తి అవ్వనిదే సత్పురుషుల సాంగత్యం లభించదు. కనుక కష్టములను అనుభవించే మానవునికి ఈ శ్రవణం వినిపించదు. అడుగడుగున ఆపదలు పాపకర్మల వలన కలుగుచున్నవి. సత్సంగ శ్రవణ సమయము ఆసన్నమైనప్పుడు మాత్రమే మానవునికి లభిస్తాయి తప్ప వారు కోరుకున్న వెంటనే లభించవు. కర్మ పరిపక్వత కానిదే మంచి ఫలితములు ఏర్పడవు. ఎవరికెట్టి సాంగత్యం ప్రాప్తిస్తుందో వారికట్టి ఫలితములు కలుగును అని దత్తాత్రేయులు సెలవిచ్చారు. మానవులలో శ్రేష్ఠులకు ఉన్న జ్ఞానం అందరికీ ఒక్కటేనా, లేక భేదమున్నదా? ఉండినచో అది ఏమిటి? జ్ఞాన భేదం ఎందుకు కలుగుతుంది? జ్ఞానానికి పరమాత్మకి సంబంధం ఏమిటి? విపులీకరించాల్సిందిగా పరశురాముడు దత్తాత్రేయుల వారిని అభ్యర్థించాడు. కొంతమంది దేవతలను ఆరాధిస్తారు, కొంతమంది శాస్త్ర కార్యములను చేపడతారు, కొందరు ఇంద్రియములను చేపడతారు, కొందరు ఇంద్రియములను నియంత్రించి సమాధి పొందుతారు, కొందరు తపస్సుతో దేహాన్ని శుష్కింపజేసి మనోబలం పెంచుకొని మనోనేత్రం పొంది తద్వారా దివ్య దృష్టి పొందుతారు. కొంతమంది గ్రంథరచన చేసి లోకమునకు ఉపయోగపడతారు. వీరి అందరి జ్ఞానం ఒకటే. పరశురామ, నీవు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడవు కనుక ఈ విచారము తెలిసినది. ఈ ఆత్మ దేవుని కార్యములు అనేకం. ఈ ఆత్మాదేవుడి చర్యను పరమాత్మ నిర్దేశిస్తున్నాడు. లోక కళ్యాణం పరమాత్మ యొక్క ఆశయం. ఎందుకంటే లోకంలో ప్రతి జీవి పరమాత్మ నుండి ఉద్భవించినదే. తల్లికి తన బిడ్డలపై ఎట్టి ప్రేమ ఉండునో పరమాత్మకు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ తను సృష్టించిన ఈ జగత్తు పైన, సమస్త జీవరాశి పైన ఉండినది. జీవుడు తను చేసుకున్న పాపకర్మను అనుభవిస్తున్నంత కాలం అట్టి జీవుని పట్ల భగవంతుడు అమిత ప్రేమ చూపుతాడు. బాధతో ఉన్న జీవుని పట్ల పరమాత్మకి శ్రద్ధ అధికంగా ఉంటుంది. ఆ జీవునికి ఉపకారం చేయుటకు పరమాత్మ కాచుకొని చూస్తుంటాడు. ఈ ఉపకారంను తను మరో జ్ఞాని చేత ఆ జీవికి ఉపకారం చేయిస్తాడు. నీవు పేర్కొనిన జ్ఞానులలో అవసరమైన ఉపయోగపడే జ్ఞానిని అట్టి జీవి గృహానికి పంపి ఉపకారం జరిగేట్లు చూస్తాడు. మనసు ద్వారా సుఖ దుఃఖ భావాలు ఏర్పడుచున్నవి. ఇందువలన మనుషుడు తన దృష్టిని తన లక్ష్యంపై పెట్టి నేత్రం యొక్క అంతర్ముఖం కూడా తన లక్ష్యం వైపు ఉంచాలి. అప్పుడు శుద్ధ చిత్తం కలిగి విజయం చేకూరుతుంది. అనేక శాస్త్ర పరిజ్ఞానం కలవారు సైతం మోహగ్రస్తులై ఉంటారు. బాహ్య పదార్థములలో మనస్సు రెండు విధములుగా నిర్దేశింపవలసి ఉంటుంది. ప్రప్రథమంగా మనసుని అన్య విషయములపై నుండి మరల్చుకోవాలి. రెండవది తన లక్ష్యంలో కలపాలి. అంతర్ముఖం బాహ్యముఖము ఒకటవ్వడమే. అంతటా దత్తాత్రేయులకు నమస్కరించి
గురువర్య, మానవులకి మనస్సు అనేది అనేక చిక్కులు కలిగిస్తుంది. దీనిపై వివరణ ఇవ్వమని పరశురాముడు అభ్యర్థించాడు. పరశురామ, నీవు మంచి విషయములు అడిగావు. ప్రతి యుగంలోనూ మనిషి ఈ మనసుతో పోరాటం చేస్తున్నాడు. జయించిన వాడు పుణ్యలోకం పొందుతాడు. నేను ఇప్పుడు చెప్పబోయేది సావధానంగా వినుము. దేహము పంచభూతాల వలన రూపుదిద్దుకునింది. ఈ పంచభూతముల సాత్విక గుణ పరిణామమే మనస్సు. ఇందువలనే దానితో విషయము దేహంలోని జీవునికి తెలియచున్నది. ఎందుకంటే జ్ఞానము సత్య గుణధర్మము. సుషుప్తిలో తమో గుణం ద్వారా సాత్వికాంశము కప్పబడుచున్నది. దీని వలన అంధకారము అలుముకుంటుంది. దీని వలన అంధకారంలో ప్రతిబింబం కనిపించని విధంగా సుషుప్తిలో తమో గుణం చేత మనస్సునందు ప్రతిస్పందన కలుగును. ఈ విధముగా మనస్సుపై నిద్రావేగం ఏర్పడి శక్తిహీనమైపోచున్నది. ఈ అంధకారం నుండి భ్రమ ఏర్పడుతుంది. ఈ భ్రమ నుండి భ్రాంతి, భ్రాంతి నుండి పతన చేష్ట కలుగుతుంది. దీని నుండి పాపకర్మ, పాపకర్మ నుండి పాపలంకిల జీవితం కలుగుచున్నది. తద్వారా మానసిక శారీరక రుగ్మతలు, అపజయము, దుఃఖము ఏర్పడుతున్నవి. మనసుని యోగశక్తితో నిలిపినవాడు స్వచ్ఛమైన స్ఫటికము వలె గోచరించును. ఈ నిలకడ వలన మనస్సుకి స్థిరత్వం, స్థిరత్వం నుండి నిశ్చలమైన ఆలోచనలు, నిశ్చలమైన ఆలోచనల నుండి నిర్మలత్వం, నిర్మలత్వం నుండి ప్రేమ జనించును. ప్రేమ నుండి ఆనందం, ఆనందం నుండి బ్రహ్మానందం జనించును. మనస్సుకి మనోవేగం కలదు. ఈ మనోవేగంతో సుదూరంలో ఉన్న వారిని సైతం దర్శించవచ్చును. మనస్సుకి దివ్యమైన శక్తి కలదు. ఈ దివ్య శక్తిని ఉపయోగించి దేహంలోని పంచభూత నిర్మితమైన కణములను సైతం నియంత్రించవచ్చు. మనస్సుని మనుషుడు శుద్ధి చేసుకోవాల్సి ఉంది. అగ్నిదేవుని శక్తితో ఈ మనస్సు శుద్ధి చేసుకున్నవాడు మనస్సుని అనుక్షణం పట్టి పీడించిన కామ, క్రోధ, మద మాశ్చర్యాలు తొలగిపోతాయి. మనిషి మనస్సుని కామం, ద్వేషం, మోహం, క్రోధం, అసూయ, పగ, స్వార్థం ఎల్లప్పుడూ పట్టి పీడిస్తున్నాయి. వీటిని ఒక్కసారిగా తొలగించుకోలేరు. తపస్సుతోనూ, ఆత్మశక్తితోనూ, జ్ఞానశక్తితోనూ, దైవ ప్రేమతోనూ ఈ అవలక్షణములను వదిలించుకోవచ్చు. ఎప్పుడైతే ఈ అవలక్షణములు తొలగిపోతాయో మనస్సు సర్వశక్తివంతమవుతుంది, పూర్ణత్వం సిద్ధిస్తుంది. అనేక శాస్త్రాలు చదివిన వారు సైతం ఈ విషయాలలోని విశాలమైన పాపకర్మలు పెంచుకుంటున్నారు. పూర్ణత్వం నుండి అనంత ప్రేమ సిద్ధిస్తుంది. ఆ ప్రేమ వలన సమాధి స్థితి ఏర్పడుతుంది. ప్రపంచంలో చేతన ప్రాణి కావడం అత్యంత కష్టము. అందున మానవ జన్మ పొందుట దుస్సంభవము. మనుషులలో సూక్ష్మ బుద్ధిని పొందుట కష్టము. అధిక సంఖ్యాకులు సత్ప్రవర్తనని కలిగి ఉండరు. కోరికల వెంట పరిగెత్తి పాపకర్మలు పొందుచున్నారు. కొందరు తమ తమ పాండిత్య భ్రాంతితో గర్వాంధులై వ్యవహరించుచున్నారు. కొద్దిమంది మాత్రమే నిజమైన శాస్త్ర జ్ఞానం పొందుచున్నారు. వీరు మాత్రమే ఆ త్రిపురాదేవి అనుగ్రహం పొందగలుగుచున్నారు. వీరు మాత్రమే ఉత్తమ లోకములు పొందుచున్నారు. సత్పురుష పరిచయము, సత్పురుష శ్రవణం వలన జ్ఞాన మార్గం ఏర్పడుతుంది. ఈ జ్ఞాన మార్గంలో పయనిస్తే ముక్తిని పొందవచ్చును. అనంత జన్మల పుణ్యం కలిగినప్పుడు ఇష్టదేవుని భక్తి లభిస్తుంది. భక్తి అనేది కేవలం ఒక జన్మలో ప్రాప్తించదు. ఆ భక్తితో ఇష్టదైవమును చిరకాలము ఆరాధిస్తే భగవంతుని ప్రేమ పొందగలము. ప్రేమను సాధనతో పొందవచ్చును. దీనికి వైరాగ్యం అవసరము. ఆత్మజ్ఞానం విలువైనది. శాస్త్రం వలన ఈ ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. మానవుని గత జన్మల దైవ బలం వలన ఈ ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది అని బోధించారు. ఇవండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.